విశ్వవ్యాప్తమైన పండుగ అని, ఇది శాంతికి సద్భావనకు ప్రతీక అని, ఈ పర్వదినం ప్రజలందరి మనస్సులో ప్రేమను కరుణను పెంపొందించి సమాజంలో ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి తెలిపారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రి నారాయణ సతీమణి రమాదేవికి ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు 13వ డివిజన్ యాలమ్మవారి దిన్నెలోని పలు చర్చిల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు. అనంతరం సంతపేటలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ మిషన్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన సంప్రం తెరుమహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఎస్టీ మేరీస్ సిస్టర్స్ హోమ్ ని సందర్శించారు. అనంతరం ఆర్చి రోడ్ లోని ఓపెన్ బైబిల్ రీడింగ్ రూమ్ ను ప్రారంభించారు. అనంతరం డివిజన్ లోని మహిళా కార్యకర్తలు కుటుంబ సభ్యుల నివాసానికి వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మనం కుటుంబ సభ్యులతో స్నేహితులతో గడిపే సమయం చాలా విలువైనది. ఈ అనుబంధాలను మనం మరింత బలపరచుకోవాలి. అలాగే గత సంవత్సరంలో జరిగిన మంచిని గుర్తు తెచ్చుకుంటూ భవిష్యత్తుపై ఆశాభావంతో ముందుకు వెళ్లి శాంతి సంతోషాలతో నిండిన క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగును తీసుకురావాలని రమాదేవి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి, ఇన్ఛార్జ్ 51వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రశాంత్, జనరల్ సెక్రటరీ కుమార్ మంగళం, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేష్, మహిళా మరియు టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ, ప్రత్యేకించి నెల్లూరు నగరంలో ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ, ప్రతి ఒక్కరికి క్రిస్మస్, నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. విష్ యు ఆల్ ఎ వెరీ 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 హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ రోజు మన ప్రపంచం మొత్తం కూడాను ఈరోజు ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటున్నాము అంటే దాన్ని సంవత్సరము క్రీస్తు పూర్వమా క్రీస్తు తర్వాత అనే ఒక లైన్ ఆఫ్ మార్క్తో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇది మనం 2025 ఇయర్ అంటే క్రీస్తు పుట్టి 2025 సంవత్సరాలు అయింది అని. సో ప్రపంచం మొత్తము అంత ఇంపార్టెన్స్ని మన క్రీస్తు జననానికి ఇవ్వటం జరిగింది. ఆ యేసుక్రీస్తు యొక్క శాంతి కాముకను, శాంతిగా ఉండాలి అనే తత్వాన్ని ప్రపంచం అంతటిని విస్తరించి ఉన్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు చెప్పిన ఒక సువార్త నన్ను ఎంతో చాలా ఇష్టపడేలాగా చేసింది. నిన్ను వలె నీ పొరుగువారిని కూడాను ప్రేమించుము అంటే, నిన్ను నువ్వు ఎలా ఇష్టపడతావో అలాగే నిన్ను నీవు ఎలా బాగుండాలి అని కోరుకుంటావో అదే రకంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడాను అదే రకంగా వాళ్ళు కూడా బాగుండాలి అని మన తాపత్రయం ఉండాలి. మనం ఆ విధంగా కనుక ఆలోచించినట్టయితే మనతో పాటు మన పొరుగువారు కూడా ఆనందంగా ఉన్నట్టయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కళ్ళు ఉండగలుగుతారు అని దీని యొక్క తాత్పర్యము. సో కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లు తొలగిపోయి వెలుగుతో నింపాలని,
అశాంతిని తొలగించి శాంతితో నింపాలని, అదేవిధంగా వారి యొక్క బాధలను తొలగించి సంతోషంతో నింపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ యేసుక్రీస్తుని ప్రజలందరి తరపున ప్రజలందరూ బాగుండాలని ప్రత్యేకంగా ప్రార్థించాను. ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకొకసారి విషు ఇంకా టైం నెల్లూరు ప్రజలందరి కోసం మరి ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి వారి కుటుంబం కోసం ప్రజలందరి కోసం ప్రభు యొక్క దీవెనలు క్షేమం ఆశిస్తూ మనం చేద్దాం. చాలా బాగుంటుంది మనకి. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాం. మాకెంతో సమాజానికి అనేది ప్రజలందరూ కూడా దీనికి సహకరించి సర్వశక్తి
నిలబెట్టి జంప్ With the song of praise, in the outfit arm, I bless your name and thank you, Lord. Thank you, Lord. For all you've done in my life, you took me alive. Thank you, Lord. Thank you. With a grateful heart, with a song of praise. You took my sin. నిర్దోషులైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందును. తన రక్షకుడైన హ్యాపీ క్రిస్మస్. స్టూల్ పెట్టు చేసి కన్యకు పుట్టినే నీకు నమస్కరించి నీకు నమస్కరించుదును. Listen, listen.